శ్రీకాకుళం జిల్లాలోని గ్రామ పట్టణలోగిళ్లలో పండగ వాతావరణం మొదలైపోయింది. ఇంటి ముందు ముగ్గులు, హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల వాళ్లతో గ్రామాల్లో పండగ వాతావరణం వచ్చేసింది. హరిదాసులు చేసే సంకీర్తనలు సంక్రాంతి పండుగ వేళ కనిపించే అతి గొప్ప సాంప్రదాయాల్లో ఒకటిగా చెప్పవచ్చు. హరిదాసులు శ్రీ మహావిష్ణువుకు ప్రతిరూపాలుగా కూడా చెబుతారు. తెల్లవారి 6 గంటలకే స్నానం చేసి కాషాయ వస్త్రాలను ధరించి ముఖానికి నామాలు దిద్దుకుని మెడలో పూలదండను ధరించి అక్షయపాత్రను నెత్తిమీద పెట్టుకుని ఇంటింటికి తిరుగుతూ హరిలో రంగహరి హరిలో రంగహరి అంటూ కీర్తిస్తారు, దీవెనలు అందిస్తారు. ఇక హరిదాసులు పలు గ్రామాల్లోకి చేరుకుని ఇంటి ముందు నర్తిస్తూ అందరినీ చల్లగా ఉండమని దీవిస్తూ గ్రామంలో కలియ తిరుగుతారు. నెల రోజుల పాటు హరినామాన్ని గానం చేసేందుకు చివరి రోజున స్వయంపాకానికి అందరూ ఇచ్చే ధన ధాన్య వస్తుదానాలను స్వీకరిస్తారు. శిరస్సుపై ధరించిన పాత్రను సూర్య భగవానుడు ప్రసాదించిన అక్షయపాత్రగా భావిస్తారు. ఇంటింటికి తిరిగి వెళ్లే వరకు హరినామ సంకీర్తన తప్ప మరేమీ మాట్లాడరు. హరిదాసు తన తలపై ఉన్న అక్షయపాత్రను గ్రామ సంచారం సమయంలో ఎక్కడా తీసి కింద పెట్టరు. కేవలం ఇంటికి వెళ్ళాక అతని భార్య మాత్రమే అక్షయపాత్రను కిందకు దించుతోందట. ఇలా నెల రోజులుగా తిరిగి సంవత్సరానికి సరిపడా గ్రాసాన్ని హరిదాసులు సంపాదించుకుంటారు. వీరంతా బయట ఊళ్ళ నుంచే వస్తారు. విష్ణు భక్తులైన సాతునులు, దాసరులు, రాజులు మొదలైన వారు ఇలా జీవిస్తూ ఉంటారు. గతంలో సిక్కోలు జిల్లాలో ఉండే హరిదాసులు తమ వృత్తిని వదిలేశారు. ఎక్కడెక్కడికో వలసలు వెళ్లిపోయారు. తరువాతి తరానికి ఈ విద్యను కూడా అందించలేదు. మా తాత కానించి మా తండ్రి కానించి కూడా మాకు ఎటువంటి రక్షణ కూడా ఏమీ లేదు. మేము హరినామస్మరణ అంటే మా తాత తండ్రులు వీధి నాటకం, రామాయణం, భాగవతాలు కట్టేవారు. అలాగే మేము కూడా వీధి నాటకం, భాగవతాలు, రామాయణం కడుతున్నాం. ఇప్పటికీ కూడా హరినే నమ్ముకున్నాం తప్ప మేము ఎవరిని నమ్ముకోకుండా తిరుగుతున్నాం. ఆ స్వామిని నమ్ముకున్నందుకు మాకు ఎటువంటి జీవనోపాధి లేదు. ఏదో హరిదాస్ వచ్చాడు, ధనుర్మాసులో తిరిగాడు, వెళ్ళిపోయాడు, ఏదో వెళ్ళిపోయినట్టు వేస్తున్నాం. ప్రభుత్వం వారు ఒకసారి చంద్రబాబు నాయుడు గారి హయాంలో సెంచార్ జాతర అని చెప్పేసి ఒక దాసోకింటికి 30,000 రూపాయలు ఇచ్చారు. అవి అందరికీ మాకు అందాయి. ఆయనకి మేము శుభ్రంగా మేము మనస్ఫూర్తిగా ఆయనకి మేము మనసులో ఉంటాం. ఆయన మనసులో మా మనసులో ఆయన ఉంటారు. అలాగే ఇప్పుడు కూడా హరిదాసులు గుర్తించి మాకేదో జీవనోపాధి చేస్తారని మేము మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. ఇక అక్షయపాత్రలో బియ్యం పోయడాన్ని శ్రీ మహావిష్ణువుకు కానుకగా బహుకరించినట్టుగా భక్తులు భావిస్తారు. అయితే తమకు అనేక కష్టాలు చాలా ఉన్నాయని హెచ్ఎంటీవీ ముందు వాపోయారు హరిదాసులు. ఇళ్ళు, భూమి లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటున్నారు. హరిదాసులు వాళ్ళు ఎంత అద్భుతమైనటువంటి సంగీతంతో కూడినటువంటి వాళ్ళై ఈ రామదాసు కీర్తనలతో ఇంటింటికి వస్తారు. ఆ రామదాసు కీర్తనలు మనం విన్నట్లయితే మనకి ఆ శ్రీరామచంద్రుని యొక్క ఆశీర్వాదము వారి ద్వారా మనకు లభించినట్లుగా కలుగుతుంది. ఆ విధంగా ఒక చిన్న కీర్తన. పలుకే బంగారమాయేరా కోదండపాణి పలుకే బంగారమాయేరా పలుకే బంగారమాయే పిలచిన పలకవేమి పలుకే బంగారమాయే పిలచిన పలకవేమి కలలోని నామస్మరణ మరువా నా కన్నా తండ్రి పలుకే బంగారమాయేరా అని వాళ్ళు లయబద్ధమైనటువంటి ఒక నృత్యం చేసుకుంటూ కాలు గజ్జలతో ఈ లయబద్ధమైనటువంటి పాటలు, సంకీర్తనలు పాడుతూ వారి ఆశీర్వాదాలు మనకిస్తారు. ఆ ఆశీర్వాదము ఈ సంక్రాంతి, ఈ ధనుర్మాసంలో మనం పొందడం ఎంతైనా అవసరం అని చెప్పేసి ఈ కళని మళ్ళీ అందరూ పల్లెటూరులో శోభాయమానంగా వెలుగొందాలంటే ఇలాంటి కళలను ప్రోత్సహించాలని. నా పేరు మైచల్ నారాయణమ్మ అండి, హరిదాస్ భార్య అని. మాకు కానీ ఏదన్నా పింఛని కానీ, భూములు కానీ, పుట్టలు కానీ అలాంటివి ఏటీ లేవు. ఏవో ప్రభుత్వం వారిని వేడుకుంటున్నాం. ఏ భూమో పుట్టో ఏదో ఇస్తే అతనితో తిరిగి కంటే ఇంటి దగ్గర ఏదో అలాగా జీవనోపాధి చేసుకొని ఉండడానికి అతనితో పాటు నాకు కూడా అలా తిరగవలసి వస్తుంది. మాకు కూడా మేము కూడా తిరగవలసి వస్తుంది అతనితో పాటు.
పిల్లలు పోషించుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం ఆలోచించాలి, మరి ఏదైనా సాయం చేయాలని కోరుకుంటున్నాం.